నమస్కారం అండి. ఈ ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలకు కొన్ని వీడియోలు నచ్చుతాయండి, లేదా అవసరం అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చాలా చాలా అవసరం అని నేను అనుకుంటున్నానండి. మీకు గనక నచ్చితే ఈ వీడియోని, అందరూ కాదండి కొంతమంది మాత్రమే చెప్తున్నాను, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే, ఈ ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు ఉచిత ప్రయాణం విధానాన్ని అనే వ్యాపారాన్ని ఎవరు చేయలేదండి. మళ్ళా చెబుతున్నానండి, ఈ ప్రపంచ దేశాల్లో ఉచిత ప్రయాణం విధానాన్ని అనే వ్యాపారాన్ని ఎవరు చేయలేదండి. ఫస్ట్ టైం నేను భారతదేశ అధికారులతో పాటు కొన్ని ప్రపంచ దేశాల యొక్క అధికారుల యొక్క అనుమతి తీసుకొని ఉచిత ప్రయాణం విధానాన్ని అనే వ్యాపారాన్ని చెయ్యాలని అనుకుంటున్నానండి. ముందుగా దీని గురించి బస్సులను ఏర్పాటు చేస్తానండి. మిగతావి కార్లు, ఆటోలు కూడా చేస్తాను. దీని గురించి తర్వాత మాట్లాడతానండి. దీని గురించి మావాడు వచ్చి మాట్లాడతానండి. నమస్కారం అండి. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా మీ యొక్క వేడుకను చిన్న చిన్న షరతులతో ఉచిత ప్రయాణం బస్సుల ద్వారా, మైకుల ద్వారా, బ్యానర్స్ ద్వారా బస్సులో కూర్చునే వాళ్ళకి, బయటికి, ఇటు సమాజానికి, ఇటు కొన్ని ప్రపంచ దేశాలకి మీకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మీ గురించి, లేదా మీ కుటుంబ సభ్యుల గురించి, లేదా సంస్థల గురించి ప్రచారం ఎలాగైతే చేయిస్తున్నారో, అలాగే నా యొక్క ఉచిత ప్రయాణం బస్సుల ద్వారా ప్రచారం కల్పిస్తానండి. ఏ సందర్భాల్లో ఉచిత ప్రయాణం బస్సుల ద్వారా కల్పిస్తానంటే, మీ యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా, లేదా మీ యొక్క పదవ విరామణ సందర్భంగా, లేదా మీ యొక్క సినిమా, సీరియల్ ప్రమోషన్ శుభ సందర్భంగా, లేదా మీ బంధుమిత్రుల, కుటుంబ సభ్యుల, నన్ను క్షమించాలి, శ్రద్ధాంజలి పెదకర్మ, అలాగే వివిధ సందర్భాల్లో కూడా ఉచిత ప్రయాణం అనేది కల్పిస్తానండి. ఎలా అంటే, ఎవరికైతే బస్సులు అవసరం అవుతాయో వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని, లేదా వివిధ సంస్థల దగ్గర కొంత డబ్బు తీసుకొని వాళ్ళకి బస్సులను ఏర్పాటు చేసి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తిప్పుతూ ఉంటానండి. ఇది ఎలా తిప్పుతానంటే, మీ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం తిప్పుతానండి. ఉదాహరణకి మీకు అందరికి అర్థమయ్యే విధంగా, మీ యొక్క పుట్టినరోజు కొంత దూరం లేదా జిల్లా అంతటా తిప్పడం జరుగుతుంది, లేదా మీ యొక్క పదవి విరమణ కొంత దూరం లేదా జిల్లా అంతటా తిప్పడం జరుగుతుంది. మీ యొక్క సినిమా, సీరియల్ అనుకోండి, జిల్లా అంతటా లేదా కొన్ని రాష్ట్రాల్లో తిప్పడం జరుగుతుంది. అలాగే వివిధ సందర్భాల్లో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఈ బస్సులని తిప్పుతూ ఉంటానండి. ఈ ఉచిత ప్రయాణం బస్ వ్యాపారం అనేది ఒంటరిగా అయితే కాదండి, మీతో కలిసే ఈ ఉచిత ప్రయాణం బస్సు వ్యాపారం అనేది చేస్తానండి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో ఎలక్షన్ సమయంలో అందరూ కాదండి, కొంతమంది మాత్రమే నాయకులకు బస్సు అనేది అవసరం అవుతుందండి. ఎలా అంటే, ఆ ఎలక్షన్ టైంలో ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, వాళ్ళని ఆకర్షించడానికి, అలాంటి సమయంలో వీళ్ళకనేది బస్సు అనేది అవసరం అవుతుందండి. అందుకే మీతో కలిసే ఈ వ్యాపారం చేస్తానండి. ఎందుకంటే ఆ సమయంలో మీ సూచనలు, సలహాలు, మీ యొక్క బస్సులు నాకు అవసరం అవుతాయండి. అందుకని మీతో కలిసి చేస్తానంటానండి. అలాగే ఈ ఉచిత ప్రయాణం బస్ వ్యాపారాన్ని ఇటు ప్రజలు, ఇటు వివిధ సంస్థలు మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ
ఇట్లు మీ వైజాగ్ మురళి అండి. నా భారతదేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. అలాగే ప్రపంచ దేశ పేదరిక నిర్మూలన సంస్థలకు సంబంధించిన అధికారులతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానండి. అలాగే భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల మీడియా సంస్థల కింద కూడా మీడియాకి సంబంధించిన సంస్థలు వాళ్ళతో కూడా నేను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానండి. రండి, ప్రయాణికుల ఖర్చులు ఆదా తగ్గిద్దాం, పేదరిక నిర్మూలిద్దాం అండి. జై హింద్ అండి. వైజాగ్ మళ్ళీ.